మార్చి 15, 1978. ఐ రిపీట్, 1978వ సంవత్సరం మార్చి 15వ తారీఖు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాడు శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రవేశించడం జరిగింది. 1978 మార్చి 15వ తారీఖున, అంటే ఇదే రోజు, అంటే 47 సంవత్సరాల క్రితం మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 41 సంవత్సరాల పాటు 41 years ఆయన శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. 47 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి 1978 మార్చి 15వ తారీఖున శాసనసభలో అడుగుపెట్టిన మా అధినేత 47 ఏళ్ల క్రితం 41 సంవత్సరం పాటు ఆయన శాసనసభ్యుడిగా ఉండటం జరిగింది. అందుకే ఈనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేతను అభినందిస్తూ వీధిన వాడవాడలా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులందరూ కూడా. ఈ 41 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఆయన ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. టోటల్ 15 ఏళ్ళు దాటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా 4 ఏళ్ళు కంటిన్యూ అవుతారు ఆయన. అంటే 15-4-19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ దఫా. ఇదంతా మామూలు విషయం కాదు, అనితర సాధ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సాధ్యం అవ్వలేదు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా, ఇంతకాలం శాసనసభ్యుడిగా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే మా అందరి హృదయాల్లో అన్నీ కూడా సంతోషంతో చిందులు తొక్కుతూ ఉన్నది. మా అధినేత, మా అధినేత, మా అధినేత. ఎక్కడనుందా ఈ రికార్డు? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎలా ఉండగలిగాడు ఆయన? ప్రజల మనస్సుల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ప్రజల గుండెల్లో ఆయన పేరు పదిలంగా ఉంది, ఆయన సేవలు పదిలంగా ఉన్నాయి, ఆయన మీద నమ్మకం, విశ్వాసం అన్నీ కూడా పదిలంగా ఉండటం వల్ల 41 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొనసాగారు ఆయన, కొనసాగుతూ ఉన్నారు ఆయన, కొనసాగుతారు. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఇది ఒక క్రెడిట్, ఒక రికార్డ్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి అవ్వలేదు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఉండగలిగారు? నేను ముందు చెప్పినట్టుగా ప్రజల గుండెల్లో ఒక పటిష్టమైన స్థానాన్ని, పదిలమైన స్థానాన్ని ఆయన పదిలపరుచుకున్నారు ఆయన. అందుకే ఇంతకాలం ఉండగలిగారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, సభ్యులందరి తరఫున, మిమ్మల్ని అభిమానించే ప్రజలందరి తరఫున, మేధావులందరి తరఫున కూడా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు నిండి నూరేళ్ళు ఉండాలి. ఎంత ప్రజాసేవలో మీరు పునీతులు కావాలి. మీ మీద ప్రజలకి ఆ విశ్వాసం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మొట్టమొదటి రోజున ఆయన చెప్పాడు, మై విజన్ 2020. ఈ రాష్ట్ర రూపురేఖలు మారుస్తానన్నారు ఆయన. ఈ రాష్ట్ర ప్రజలు నన్ను గుర్తుంచుకునేటట్లుగా చేస్తానన్నారట. చేశారు ఆయన. లేకపోతే సైబరాబాద్ మనకు వచ్చేదా? హైటెక్ సిటీ మనకు వచ్చేదా? లక్షలాది మంది, 30 లక్షల మందికి సైబరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి. యువతకి 30 లక్షల మందికి 100 దేశాల్లో, త్రూఅవుట్ ది వరల్డ్ 100 దేశాల్లో మన తెలుగు బిడ్డలు ఒక ఐటీ విప్లవం. అది సాఫ్ట్వేర్ రంగంలో ఈ పెత్తనం చేస్తున్నారు. 100 దేశాల్లో పని చేస్తున్నారు కాదు, పెత్తనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కారణం, మీ ఆలోచనల కారణం, మీ ముందు చూపు కారణం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంత ఈజీ కాదు అది. నవ్వారు ఆయన, ప్రజలు ఎగతాళి చేశారు. ఆయన విజన్ 2020 అంటే ప్రజలు అమాయకులు, రాజకీయ వ్యతిరేకులు. ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ప్రజలకి మంచి జరుగుతుందనేది ఆ విజ్ఞానం లేదు వాళ్ళకి, ఆ ఆలోచన లేదు. ఈయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి అప్పుడు ఎగతాళి చేశారు వాళ్ళందరూ కూడా.
అది చంద్రబాబు గారికి సాధ్యమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున రైతు బిడ్డలందరూ కూడా 100 పైన దేశాల్లో ఈ రోజున కీలక పాత్ర సాఫ్ట్వేర్ రంగంలో పోషిస్తున్నారంటే అది మీ చలవ, మీ పుణ్యము నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అనితర సాధ్యం అది మీ వల్లే అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.